హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఏఐ టూల్ వచ్చేసి ఎడ్యుకేషనల్ పీపుల్స్ కి బాగా యూజ్ అవుతుంది. మీరు ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్స్ ఏమన్నా ఇవ్వాలన్నా మీకు ఈ టూల్ అనేది బాగా యూజ్ అవుతుంది. మనం ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే మనం మాన్యువల్ గా పీపీటీ క్రియేట్ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది. బట్ అలా కాకుండా ఆటోమేటిక్ గా ఏఐ టూల్ ద్వారా మనం ప్రెజెంటేషన్ ని జనరేట్ చేసుకోవచ్చు. సో మనం ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వవసరం లేదు, మనం విజువలైజేషన్స్ మనం ఏమీ చేయవసరం లేదు. ఆటోమేటిక్ గా ఈ ఏఐ టూల్ ద్వారా మనం ప్రెజెంటేషన్ అనేది రెడీ చేయొచ్చు. జస్ట్ మనం ఏ టాపిక్ మీద ప్రెజెంటేషన్ రెడీ చేయాలనుకుంటున్నామో ఆ టాపిక్ ఎంటర్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఇన్ఫర్మేషన్ మొత్తం జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే ఆ టూల్ ఏంటో చూద్దాం. సో ఇలా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. మీ సిస్టంలో ఓపెన్ చేసుకుని సెర్చ్ బార్లో gamma.ai అని ఎంటర్ చేయండి. gamma.ai అని సెర్చ్ చేస్తే ఫస్ట్గా వచ్చే లింక్ని మీరు ఓపెన్ చేయండి. అకౌంట్ లేకపోతే మీరు సైన్ అప్ చేసి క్రియేట్ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతున్నాయి. జనరేట్ అనే ఆప్షన్ ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 3 ట్యాబ్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. ప్రెజెంటేషన్ అనే ట్యాబ్ ని సెలెక్టింగ్ లో పెట్టండి. కింద చూస్తే మనకి సెర్చ్ బార్ ఉంది. ఈ సెర్చ్ బార్ లో మీరు ఏ టాపిక్ మీద ప్రెజెంటేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ టాపిక్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వండి. సో నేనైతే C++ అని ఇచ్చాను. అండ్ ఇక్కడ చూడండి జనరేట్ అవుట్లైన్ అనే ఆప్షన్ ఉంది, మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా ఎన్ని స్లైడ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి అనేవి మీరు ఇక్కడ చూడొచ్చు. సో 8 స్లైడ్స్ అనేవి మనకి ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి. సో ఎక్స్ట్రాగా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి 8 స్లైడ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. స్లైడ్స్ అనేవి జనరేట్ అయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది బాటమ్ లో. సో ఈ కంటిన్యూ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. సో కంటిన్యూ అనే ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత మనకి వ్యూ ఈ విధంగా ఉంటుంది. రైట్ సైడ్ న మనకి థీమ్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. సో ఇందులో నుంచి మనం ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే మనకి ఆటోమేటిక్ గా ఒక థీమ్ సెలెక్ట్ అయి ఉంటది. సో మీకు నచ్చిన థీమ్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని జనరేట్ అనే ఆప్షన్ ఉంది పైన, ఈ జనరేట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి స్లైడ్స్ అనేవి ఇక్కడ ఆటోమేటిక్ గా ఎంటర్ అవుతున్నాయి. ఇక్కడ మనం ఏ ఇన్ఫర్మేషన్ టైప్ చేయట్లేదు, జరుగుతున్న ప్రాసెస్ మొత్తం ఆటోమేటిక్ గా ఎంటర్ అవుతుంది. సో C++ లో మనకి ఏ ఏ టాపిక్స్ అయితే ఉంటాయో ఆ టాపిక్స్ అన్ని ఆటోమేటిక్ గా ఏఐ ద్వారా మనకి ఇక్కడ కాలమ్స్ వైజ్ మనకి స్లైడ్స్ లో 8 స్లైడ్స్ అనేవి మనకి క్రియేట్ చేస్తుంది కదా. సైడ్ న చూడండి, లెఫ్ట్ సైడ్ న 8 స్లైడ్స్ అనేవి మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా క్రియేట్ అయ్యాయి. సో ఫస్ట్ స్లైడ్ ని గనక క్లిక్ చేస్తే ఏ స్లైడ్ కి మూవ్ అవ్వాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్లైడ్ లోకి మనం వెళ్ళాలి అంటే సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ స్లైడ్. ఇలా మనం చూసుకోవచ్చు. ఏ స్లైడ్ కి కావాలంటే ఆ స్లైడ్ కి మనం ఇక్కడ మూవ్ అవ్వచ్చు. వీటిల్లో మనకి ఏదన్నా స్లైడ్ నచ్చలేదు అనుకుంటే ఈ స్లైడ్ పైన రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ డిలీట్ అనే ఆప్షన్ ని మీరు క్లిక్ చేస్తే ఆ స్లైడ్ అనేది మనకి డిలీట్ అవుతుంది. లేదా డైరెక్ట్ గా ఆ స్లైడ్ ని సెలెక్ట్ చేసుకుని కీబోర్డ్ లో డిలీట్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా కూడా మనం స్లైడ్ ని డిలీట్ చేయొచ్చు. సో సేమ్ స్లైడ్ ని మనం డూప్లికేట్ ఒకటి తీయాలి అన్నప్పుడు రైట్ క్లిక్ చేస్తాము. అండ్ ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ని క్లిక్ చేస్తే ఇంకో డూప్లికేట్ స్లైడ్ అనేది మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. థర్డ్ స్లైడ్ ని నేను డూప్లికేట్ చేశాను. సో ఇది వచ్చేసి థర్డ్ స్లైడ్. ఫోర్త్ స్లైడ్ ని సెలెక్ట్ చేస్తుంటే చూడండి సేమ్ మనకి డూప్లికేట్ స్లైడ్ అనేది యాడ్ అయ్యింది. సో ఇప్పుడు మాడిఫికేషన్ పార్ట్ కి వచ్చేద్దాం. సో మాడిఫికేషన్ మనం చెయ్యాలి అనుకుంటే మాడిఫికేషన్ కూడా మనం చెయ్యొచ్చు. సో ఫస్ట్ టైటిల్ ని చూద్దాం. సో టైటిల్ ని మాడిఫై చేయాలంటే మనం ఇలా సెలక్షన్ చేయండి కర్సర్ తో. సెలక్షన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సైడ్ న 3 డాట్స్ అనేవి మనకి ఇక్కడ యాక్టివ్ అయినాయి. సో ఈ 3 డాట్స్ పైన మనం క్లిక్ చేస్తే సో డైరెక్ట్ గా మనకి ఇక్కడే ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఫాంట్ స్టైల్ ని మనం మార్చుకోవాలి అంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో మనకి ఇక్కడ ఫాంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి. సో ఏ స్టైల్ కావాలనేది మనం ఇక్కడ డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో టెక్స్ట్ కలర్ ని కూడా మనకి ఏ కలర్ లో కావాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్కై బ్లూ కలర్ ని సెలెక్ట్ చేసుకున్న కలర్ అనేది చేంజ్ అయ్యింది. అండ్ ఇలానే మనం ఇక్కడ రకరకాలుగా మాడిఫై చేసుకోవచ్చు. టైటిల్ స్టైల్ ని మార్చుకోవచ్చు, టెక్స్ట్ యొక్క కలర్ ని మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ బోల్డ్ అప్లై చేయొచ్చు, ఇటాలిక్ అప్లై చేయొచ్చు, అండర్లైన్ అప్లై చేయొచ్చు. సో ఇక్కడ అలైన్మెంట్స్ కూడా మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో మనం రకరకాల మాడిఫికేషన్ అనేది డైరెక్ట్ గా ఇక్కడే మనం చేసుకోవచ్చు. సో ఈ పిక్చర్ మనకి మాడిఫై చేసుకోవాలంటే డైరెక్ట్ గా దీన్ని రిమూవ్ చేసేయొచ్చు. రిమూవ్ ఎసెంట్ ఇమేజ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ పిక్చర్ మనకి ఇక్కడ రిమూవ్ అవుతుంది. మనకి నచ్చిన పిక్చర్ ని ఇక్కడ యాడ్ చేయాలన్నప్పుడు ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాంప్ట్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీకు ఏ రకమైన ఇమేజ్ కావాలి అనేది మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. సో ప్రాంప్ట్ లో మనం సెర్చ్ చేయడం ద్వారా మనకి ఇక్కడ కొన్ని ఇమేజెస్ అనేవి వస్తాయి. సో వీటిలో మనకి నచ్చిన ఇమేజ్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏ ఇమేజ్ ని సెలెక్ట్ చేస్తే ఆ ఇమేజ్ మనకి ఇక్కడ యాడ్ అవుతుంది.
సో ఇలా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే కార్డ్ స్టైల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఈ కార్డ్ స్టైల్ ని కూడా మనం మార్చుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ లో ఈ ఇమేజ్ కావాలా, లేకపోతే ఒక సైడ్ నా కావాలా, రైట్ సైడ్ నా కావాలా, ఈ కార్డ్ కి టాప్ నా కావాలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో రైట్ సైడ్ నా కావాలంటే ఇక్కడ రైట్ సైడ్ న అరేంజ్ అయ్యింది. సో బ్యాక్గ్రౌండ్ న చూడండి, ఇలా బ్యాక్గ్రౌండ్ కి మూవ్ చెయ్యాలా, రైట్ సైడ్ కి మూవ్ చెయ్యాలా, లేకపోతే లెఫ్ట్ సైడ్ కి మూవ్ చెయ్యాలా, టాప్ లో మూవ్ చేయాలా అనేది మనం ఇక్కడ లేఅవుట్ అనే ఆప్షన్స్ ద్వారా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి పిక్చర్ అవసరం లేదంటే మనకి నో లేఅవుట్ అనే ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ ని మనం క్లిక్ చేసుకోవచ్చు. సో నేను లెఫ్ట్ న సెలెక్ట్ చేస్తున్నా. సో ఇలా మనకి ప్రతి దానికి మోడిఫికేషన్ అనేది మనం చేసుకోవచ్చు. ఎక్స్ట్రా స్లైడ్ ని కూడా మనం యాడ్ చేసుకోవాలి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి అన్నప్పుడు కూడా మనం ఎక్స్ట్రా స్లైడ్ ని యాడ్ చేసుకుని మనం ఇవ్వచ్చు. సో ఇక్కడ చూస్తే కాలమ్స్ వైజ్ మనకి పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో వీటిని కూడా మనం మాడిఫై చేసుకోవచ్చు. 3 డాట్స్ ని మనం క్లిక్ చేసుకుంటే నెంబరింగ్స్ అనేవి యాడ్ అయినాయి కదా. సో ఈ నెంబరింగ్స్ కాకుండా మనం ఇంకా మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, బుల్లెట్స్ కాకుండా టెక్స్ట్ బాక్సెస్, ఇమేజెస్ అని, ఐకాన్స్ అని. సో ఆరోస్ ని సెలెక్ట్ చేస్తుంటే చూడండి, నెంబరింగ్ వెనకాల ఆరో సింబల్స్ అనేవి మనకి ఇన్సర్ట్ అయినాయి చూడండి. సో ఆరో సింబల్స్ అయినా ఇవ్వచ్చు. ఇలా మనకి ఐకాన్స్ లో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఐకాన్స్ ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే మనం ఐకాన్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ డైరెక్ట్ గా మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఐకాన్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. సెర్చ్ బార్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఈ టాపిక్ కి సంబంధించిన ఐకాన్ ని మనం ఇక్కడ డిస్ప్లే చేయాలన్నప్పుడు ఈ సెర్చ్ బార్ లో ఆ టాపిక్ రిలేటెడ్ ఐకాన్స్ ని ఇక్కడ సెర్చ్ చేసి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కాలమ్స్ కి తగ్గట్టు ఇలా ఐకాన్స్ అనేవి మనం డైరెక్ట్ గా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా నెంబర్స్ వద్దనుకుంటే మనం తీసేయొచ్చు. నెంబర్స్ ని మనం కావాలి అనుకుంటే మళ్ళీ క్లిక్ చేయడం ద్వారా మనకి నెంబర్స్ అనేవి యాడ్ అవుతాయి. అండ్ ఇలానే కలర్స్ ని కూడా మనం మాడిఫై చేసుకోవచ్చు. సో ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రా స్లైడ్ ని మీరు యాడ్ చేయాలంటే మీరు ఏ స్లైడ్ తర్వాత అయితే మీరు స్లైడ్ ని యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ స్లైడ్ ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి యాడ్ కార్డ్ బిలో అనే ఆప్షన్ ఉంది. సో ఈ యాడ్ కార్డ్ బిలో అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే మనకి బ్లాంక్ స్లైడ్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. సో యాడ్ అయింది కదా. సో ఇక్కడ మనకి ఏ విధమైన టెంప్లెట్ కావాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో టెంప్లెట్స్ ని మనం డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరేట్ కార్డ్ విత్ ఏఐ అనే ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ అయినా క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి జనరేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది. ఇక్కడ కొత్తగా మనం ఏ కాలం ని యాడ్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ మనం కాలం నేమ్ ని ఎంటర్ చేసుకుంటే చాలు. డీబగ్గింగ్ అండ్ టెస్టింగ్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను, ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఆ హెడ్డింగ్ కి సంబంధించిన టాపిక్ అనేది జనరేట్ చేసింది. సో ఇలా కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాగా మనకి ఏదైనా టాపిక్ యాడ్ చేసుకోవాలి, ఒక స్లైడ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఆ టాపిక్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఇక్కడ చూడండి చేంజ్ దిస్ కార్డ్ అనే ఆప్షన్ ఉంది. సో ఒక బ్లాంక్ కార్డ్ ని యాడ్ చేయాలంటే డైరెక్ట్ గా మనం ప్లస్ సింబల్ ఉంది, ఈ సింబల్ ని క్లిక్ చేయడం ద్వారా కూడా మనకి ఇక్కడ డైరెక్ట్ గా ఒక కార్డ్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఇమేజ్ పైన డబుల్ క్లిక్ చేస్తే కంప్యూటర్ అని ఇచ్చాను అండ్ జనరేట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే ఆ టాపిక్ కి సంబంధించిన ఇమేజెస్ అనేవి ఇక్కడ మనకి జనరేట్ అవుతాయి. సో ఏ ఇమేజ్ అయితే మనకి కావాలో ఆ ఇమేజ్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హెడ్డింగ్ అనేది ఇవ్వాలి. సో కంప్యూటర్ అని ఇస్తున్నా. సో కంప్యూటర్ అని ఇచ్చిన తర్వాత కంప్యూటర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనం ఇక్కడ టైప్ చేయాలనుకోండి, మాన్యువల్ గా మనం టైప్ చేసుకోవచ్చు. లేదా ఈ టాపిక్ కి సంబంధించిన డేటా మొత్తం మనం ఏఐ ద్వారా కూడా మనం జనరేట్ చేయొచ్చు. సో రైట్ సైడ్ నా ఇక్కడ చూడండి ఎడిట్ విత్ ఏఐ అనే ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే అబౌట్ కంప్యూటర్ అని ఇస్తున్నా, క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్ గా మనకి ఈ కంప్యూటర్స్ అనే హెడ్డింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మనకి క్రియేట్ అయిపోయింది. సో ఇలా మనం ఆటోమేటిక్ గా ఏఐ ద్వారా జనరేట్ చేయొచ్చు. ఈ పిక్చర్ ని కూడా మనం మార్చుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ చేసి ఈ కాలం కూడా మనం చాలా తీసేయాలా అనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ కాలం మనకి వద్దు అనుకుంటే ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిలీట్ ఆప్షన్ వస్తుంది. సో ఈ డిలీట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది. ఎక్స్ట్రాగా మనం ఒక కాలం ని యాడ్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, యాడ్ కాలం బిఫోర్, యాడ్ కాలం ఆఫ్టర్ అని. యాడ్ కాలం బిఫోర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నా, 2 కాలమ్స్ అనేవి యాడ్ అయ్యాయి. మోడిఫికేషన్ వర్క్ అనేది మనం చేసుకోవచ్చు. మనం ప్రెజెంటేషన్ ని ఏ విధంగా మనం ప్రెజెంట్ చేయాలి అనేది మనకి డిజైన్ చేసుకోవచ్చు. ప్రెజెంటేషన్ మాన్యువల్ గా క్రియేట్ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది. సో అలా కాకుండా మనం డైరెక్ట్ గా ఏఐ ద్వారా జనరేట్ చేయొచ్చు.
సో ఈ వెబ్సైట్ అనేది ప్రొఫెషనల్ యూజ్ కి బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రెజెంటేషన్ ని కనుక మనం సేవ్ చేయాలి అంటే ఇక్కడ షేర్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి టాప్ లో. ఈ ఆప్షన్ ని క్లిక్ చేసుకుని ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్, ఎక్స్పోర్ట్ టు పవర్ పాయింట్. పీడిఎఫ్ ఫార్మాట్ లో సేవ్ చేసుకోవాలనుకుంటే మనం సేవ్ చేసుకోవచ్చు. పీపీటీ ఫార్మాట్ లో కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒక టాపిక్ అనే కాదు, మనం ఏ టాపిక్ అయినా మనం ఇచ్చి ఇక్కడ ప్రెజెంటేషన్ అనేది రెడీ చేయొచ్చు. సో ఇంకో టాపిక్ మీద ఇక్కడ ఒక ప్రెజెంటేషన్ అనేది క్రియేట్ చేశాను చూడండి. ఆటోమేటిక్ గా జనరేట్ అయిన ప్రెజెంటేషన్ ఇది. సో దీన్ని మాడిఫై చేసుకోవాలనుకుంటే మాడిఫై చేసుకోవచ్చు. సో పిక్చర్స్ ని కూడా మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఎవరైతే ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి ప్రొఫెషనల్ లెవెల్లో అనుకుంటారో ఈ టూల్ అనేది వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది.